నుండి ఈ ఆదివారం వరకు మమ్ములను క్షేమముగా కాపాడి నీ ఆజ్ఞ మేరకు మేమందరము విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకముంచుకొనుము అని దానిని మనస్సులో ఉంచుకొని నీ పాద సన్నిధి చేరుకున్నాం. దగల తండ్రి రెడీమర్ లూథరన్ సంఘాన్ని మీ అధ్యక్షతలో నడిపించి ఆధ్యాత్మికంగా అనేక రీతులుగా బలపడినట్లుగా నీ కృపా సహాయమిమ్మని వేడుకుంటున్నాం. ఈ ఆరాధనలో మీ సన్నిధి మేము అనుభవించగలుగుటకై కృపా సహాయమిమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరము కలిసి 18వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి కూడుకొని ఉన్నాము. కొనియున్నాము సంఘ ప్రభు కొనియున్నాము, తోడనుండెదననుచు నమ్ముచు దొడ్డదగుని పాద సన్నిధి కొనియున్నాము సంఘ ప్రభు కొనియున్నాము. యచట నా ప్రియ భక్తులెల్లమి గుడియున్న నచటికి నేతెంతు నని పల్కితి, విచట నుండు మమ్ము వీక్షించి కృపచేత నిపుడు దీవించుమి యేసుక్రీస్తు నాథా. కొనియున్నాము సంఘ ప్రభు కొనియున్నాము. గత కాలమందు నగాని చేతలతోదు గతి నుండి కనుగొంటివి, శత సంఖ్య గల పాప జయమేవు క్షమించి యతి శాంతిని దితివి ఆత్మస్వరూపా. కొనియున్నాము సంఘ ప్రభు కొనియున్నాము, నిరతముని ప్రేమ మెనరున ధ్యానించి పరమ ధర్మములను భరతగల్గి, యరులకు శుభములు నిరతంబు జేయగ, నిరతమకు సగుము దేవుని ప్రియతనయా. కొనియున్నాము సంఘ ప్రభు
బాలుడనను నిన్న ఆత్మయులకు నమల మార్గమునందు నరుగంగమాకివు విమలాత్మదయసేయు వేగము మా తండ్రి కూడికొనియున్నాము సంగ ప్రభు కూడికొనియున్నాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేనొప్పుకొందు నను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించియున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తిగల దేవా, దీనులము పాపులము అగుమేము స్వాభావికముగా పాపులమనయు అపవిత్రులమనయు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ వద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోవుటకై నీ జనితైక కుమారునిచ్చిన మిగుల కరుణగల దేవా, మమ్మును కనికరించి ఆయన నిమిత్తమన మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవము పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తిగల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయుము.
సక్సగెసిమ ఆదివారము కొరకైన ప్రారంభ గీతము. ప్రభువా మేల్కొనుము, నీవేళ నిద్రించుచున్నావు. లెమ్ము, నిత్యము మమ్ము విడనాడకుము. నీ ముఖమును నీవేళ మరుగుపరచియున్నావు. మా బాధను, మాకు కలుగు హింసను నీవేళ మరచియున్నావు. మా ప్రాణము నేలకు కృంగియున్నది. మా సహాయమునకు లెమ్ము, మమ్మను విమోచింపుము. దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా వినియున్నాము. మా పితరులు మాకు వాటిని వివరించిరి. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందుండునట్లు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగును గాక. దేవునికి మహిమా కలుగును గాక. కలుగునున్నతమైన ఘనస్థలము లాందున ఇలాగో సమాధానం నరులకాయనలయం. ప్రభువైన దేవా, పరమరాజా, సర్వ పరిపూర్ణ శక్తి గల పరమజనక నిన్ను మహిళి స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించు చున్నాము నిన్ను. మహిమాతిశయమును మదిగలంచు
ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రబలుచున్నామెప్పుడు. ప్రభువు మీతో నుండుగాక. నీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. ఓ దేవా, మా ప్రభువా, మేము ఎంత మాత్రము మా కార్యములను నమ్ముకొని ఉండలేదని నీవు ఎరిగి ఉన్నావు. కీడులన్నిటి నుండి మమ్మను నీ శక్తి వలన కాపాడుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏకదేవుడై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ దినము కొరకైన దేవుని వాక్య భాగములను శ్రీ ప్రకాశ్రావు గారి కుటుంబం మనకు చదివి వినిపిస్తారు. ప్రైజులందరికీ సెక్సా గస్మ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 55వ వచనము 55వ అధ్యాయము 10 నుండి 13 వరకు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10 నుంచి 13 వరకు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది సిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచనమును ఉండును. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాని ఏర్పరచును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. మీ ఎదుట పర్వతములను మెట్టలను గీతనాదము చేయను. పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టును. ముండ్ల చెట్లకు బదులుగా దేవదారు వృక్షములు మొలుచును. దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును. అది యెహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడని నిశ్చయమైన జ్ఞాపక సూచిగాను ఉండును. తొలుత ఈ వాక్యం పర్యంతం. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మాత్య దేవా, మమ్మును కనికరింపుము.
సెక్స్ గెసీమా ఆదివారం కోసం ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 4వ అధ్యాయము 5 వరకు. అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి చూసుకుందాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతియొక్కయ, ఈకోనియా, లుస్త్రాను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరుచు, తామును మోసపోవచ్చు, తమ అంతకంతకు చెడిపోదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదువు కనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలుకుడుగా ఉండము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. 4వ అధ్యాయం. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తకుని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి 32వ వచనం వరకు. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం నుండి. మరియు ఆయన, ఒక మనుష్యుడు భూమిలో విత్తనము చల్లి రాత్రింబవలు నిద్రపోవచ్చు మేల్కొనుచు నుండగా వానికి తెలియని రీతిగా విత్తనము మొలచి పెరిగినట్లే దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులు ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలు పెట్టి కోయినని చెప్పాను. మరియు ఆయన ఇట్లనెను, దేవుని రాజ్యము ఎట్లు పోల్చుదము, ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము, అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీదనున్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును. కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. తడితో ఈ వాక్యం పని. కలుగునుగాక.
కలిసి అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకొందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏకకుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. కీర్తనల పుస్తకము నుండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకము నుండి 257వ కీర్తన పాడుకుందాం. ఈ పాటకు పూర్వం మరి మనము ఈ దినం రెవరెండ్ నిస్సి రత్నప్రకాష్ గారు వారిని మనం పిలుచుకున్నాం. వారిని గూర్చి మీకు అందరికీ బాగా తెలుసు, ఎందుకంటే గతంలో వారే మనకు పాస్టర్గా ఉండి నడిపించారు. వారు నాకు ఏసటీసీలో కొలిగ్గా ఇద్దరము కలిసి ఏసటీసీలో ప్రొఫెసర్గా పనిచేసాం. వారు థియాలజీలో చాలా దిట్ట. రీసెంట్గా వారిని యూటీసీ వారు కూడా ఆహ్వానించి అక్కడ కూడా వారిని వినియోగించుకోవడానికి అవకాశం ఏర్పడింది. మరి వారు థియాలజీలో మరి డాక్టరేట్ చేయడానికి వెళ్ళారు. వారు డాక్టరేట్ ముగించారు, అంటే సబ్మిట్ చేశారు. వారికి డాక్టరేట్ వైవా జరిగిన తర్వాత వారికి డాక్టరేట్ వస్తుందని మరి మనం నిరీక్షిస్తున్నాం. మరి ఈ దినం వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. మరి మేము నా తరపునను మన సంఘమంతటి తరపునను ఈ దినం వాక్యం అందించడానికి వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తన 257వ కీర్తన పాడుకుందాం. ఒక్క నిమిషం. శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు జీవమునకు నాస్పదంబు చిరమగుధానంబు భావంబుల మార్చునంబు బహుళ సాధనంబు శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు పాపతతికి నాయుధంబు పాపికాశ్రయంబు భూపతులకు దుస్తరంబు పుణ్య సాధనంబు శాపమడం చెడు శరంబు జగతికి విభవంబు శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు స్వాతంత్ర్యమిడుధనంబు సర్వశ్రేయంబు ఘాతకులకు ఖడ్గంబు నీతికి నిలయంబు ప్రీతిని గరపెడు విధంబు ఖ్యాతికి వధంబు శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు సత్య విరాజితంబు నిత్య శోభితంబు మృత్యవరుల సంచకరము భీతునక భయంబు
చేతో విభవంబు సుగుణ శిష్యుల హారంబు శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు కర్త చూపునద్దంబు ఘన మహాద్భుతంబు దురితతికి నాస్త్రంబు దుఃఖ శోషణంబు పరమోపదేశంబు బహుళమానితంబు శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు సర్వజనులకు హితంబు సౌఖ్య సాధనంబు శాంతికి నిజ మార్గంబు జగడముల హరంబు జగమునంతకును వరంబు సత్య విజయంబు శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు కోలాహల కారణంబు చాలా ప్రాచీనంబు మూలమౌధనంబు జగము నేలడి తంత్రంబు జాలియదన సూత్రంబు మేలుభూషణంబు శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు జ్ఞానికి దుర్గ్రాహ్యంబు దాని బోధనంబు దీనజనుల కర్తంబు దివ్య శోభితంబు మానిత భక్తి నిదినంబు మానని పఠనంబు శ్రీ వినోదదాయకంబు దేవుని వాక్యంబు ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనందరికీ కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. కూడి వచ్చిన సంఘమంతటికి ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట ఉదయకాల శుభాలు తెలియచేస్తున్నాను. అదే విధముగా నన్ను మీ మధ్యకు ఆహ్వానించిన మరి సంఘ కాపరి అయిన రెవరెండ్ డాక్టర్ వి మాణిక్యరావు గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా మరి సంఘ పెద్దలైన కిషోర్ గారికి, మరి ఆనంద్ గారికి, మరి డాక్టర్ అరవింద్ గారికి, ఇంకా అందరికీ మరి నన్ను ఆహ్వానించిన మరి ఈ ఆలోచనను బట్టి మీకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈరోజు చదవబడిన 3 లేఖన భాగాలు మరి ఒకే ఒక విషయాన్ని సూచిస్తుంది అన్న ఆలోచన నాకు కలిగింది. మరి అదే మాట, అదే ఆలోచన, అదే మరి సంగతి మరి వాక్యానికి ముందు మరి ధ్యాన కీర్తన కూడాను మనకదే తెలియచేస్తుంది. వాక్యము మరి ఎంత బలమైనది, వాక్యము యొక్క ప్రాముఖ్యత, వాక్యము యొక్క మరి విశిష్టత ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడింది. వాక్యం అని అంటే మరి చాలామంది దానికి పర్యాయ పదముగా ప్రసంగము అని తలస్తూ ఉంటారు. వాక్యం అంటే ప్రసంగము ఎంత మాత్రము కాదు. మరి చాలామంది మనము వాక్యం విన్న తర్వాత టీవీల్లో కానీ లేకపోతే మరి రీల్స్లో కానీ మరి నేరుగా మనము చర్చ్కి వెళ్ళినప్పుడు చాలా బాగా వాక్యం చెప్పారండి అని మనము మరి వాక్యం చెప్పేవారికి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటాం, మనము నెంబర్ వేసుకుంటూ ఉంటాం. బట్ దట్ ఈస్ నాట్. మరి ఆ పదము ఉపయోగిస్తే అసలైన వాక్యానికి మరి ఒక మనిషి దేవుని తరపున ఆ వాక్యమును పట్టుకుని చేసిన
ప్రసంగానికి మరి ఎటువంటి వ్యత్యాసము ఉండదు. ద వర్డ్, ఆ వాక్యము దేవుని యొక్క మాటకు సూచనగా నిలబెడుతుంది. అంతేగాని మనిషి లేకపోతే ఒక కాపరి లేకపోతే ఈరోజు నిస్సి ప్రసంగం చేస్తున్నాడు కాబట్టి నిస్సి వాక్యము చాలా బాగుంది అన్న అర్థము కాదు. మనందరికీ మరి తెలిసిన కామన్ ఫ్రేజ్ ఏంటంటే, ఎంత జ్ఞానవంతుడైనాను దేవుని యొక్క వాక్యము దగ్గరికి వచ్చేసరికి ఆ వాక్యానికి లోబడి ప్రసంగము చేయాలి, వాక్యము పైన ఉండి కాదు. అంటే వాక్యానికంటే మరి ఆ ప్రసంగించే వ్యక్తి స్టేచర్ పెంచుకుని ఇక్కడ వాక్యము చెప్పటం కాదు. ఆ స్టేచర్ అని అంటే ఉద్దేశము ఏంటంటే, వాక్యానికంటే నేను గొప్పవాడను, నేను చెప్తున్న మాటలు దేవుని యొక్క వాక్యము కంటే చాలా అథెంటికేట్, దేవుని యొక్క వాక్యము కంటే చాలా విలువైనది అని చాలామంది చెప్తూ ఉంటారు. దట్ ఈస్ రాంగ్. కాబట్టి వాక్యానికిను మరి కాపరి లేకపోతే ఎవరు చేసిన ప్రసంగానికి దయచేసి కన్ఫ్యూజ్ కావద్దు. అది ప్రసంగం. మనము ఈరోజు జ్ఞాపకము చేసుకుంటున్న విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము, ద వర్డ్, దేవుని యొక్క వాక్యం. ఇది గ్రీక్లోని మరి అందరికీ తెలిసిన పదము ఏంటంటే లోగోస్ కదా. లోగోస్ మరి డాక్టర్ వి మాణిక్రావు గారు మరి గ్రీక్లోని ఆయన పండితులు. న్యూ టెస్టిమెంట్లోని హిజ్ స్పెషలైజేషన్ ఇస్ ఇన్ గ్రీక్ భాష. మనము తెలుగు, ఇంగ్లీష్ బైబిల్ని ఎలాగా మరి ఫ్లూయెంట్గా చదువుతామో ఆయన మరి గ్రీక్ బైబిల్ అంత ఫ్లూయెంట్గా చదువుతారు. అఫ్ కోర్స్ థియాలజియన్స్ అందరూ చదువుతారు, బట్ హీఈస్ మోర్ కేపబుల్. ఆయన చదువుతుంటే మరి దానిపైన వివరణ ఇవ్వగలరు. మేమైతే కొన్నిసార్లు ఆ వాక్యాన్ని ఏం చదివాం అని ఇటు అటు ఆలోచించి నెత్తుకుని మరి చెప్పే పరిస్థితి ఉండొచ్చేమో కానీ, బట్ ఫర్ పాస్టర్ గారికి అటువంటిది ఏం లేదు. దాంట్లోని మరి గ్రీక్ భాషలోని దేవుని యొక్క వాక్యానికి ఉపయోగించిన మాట ఏంటంటే లోగోస్. అది హీబ్రూలోని, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్, దాబార్ అన్న పదాన్ని వాడతారు. దాబార్ అయినా అదే హీబ్రూ పాత నిబంధన గ్రంథంలోని దాబార్. మరి ఆ పదమైన లేకపోతే కొత్త నిబంధన భాషలోని వాడబడిన గ్రీక్ పదమైన అది దేనికి సూచిస్తుందని అంటే, మనిషి ఉపయోగిస్తున్న మాటలకు ఉపయోగించట్లేదు. అది దేవుడు మాట్లాడిన, దేవుడు ఉపయోగించిన మాటలకు మరి ఈ వాక్యము అన్న మాట వాడబడి ఉంది. మరి ఆ ధ్యానంలోనికి వెళ్ళబోక ముందు మరి మనము ఇందాక వాక్యం చదువుతూ ఈరోజు ఈ ఆదివారం యొక్క ప్రత్యేకతను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఆదివారం యొక్క ప్రత్యేకత ఏంటి? సెక్సగెస్సిమా. నిన్నటి అదే లాస్ట్ సండే సెప్టువగెస్సిమా. వచ్చే ఆదివారం క్వింకాగెస్సిమా. ఇవి లాటిన్ పదాలు. మరి దాదాపు 17-18వ శతాబ్దంలోని సంఘానికి మరి చర్చ్ క్యాలెండర్ అని అంటాం. ఏ ఆదివారము దేనిని మనం నియమించాలా, ఏ ఆదివారాన్ని ఎలాగా చూడాలా అన్న మరి ఆ ఆలోచనలో నుంచి పుట్టింది చర్చ్ క్యాలెండర్. ఆ చర్చ్ క్యాలెండర్లోని మరి క్రిస్మస్ కూడాను మనకు డిసెంబర్ 25వ తారీఖున అని చెప్పబడడానికి కూడాను అదే ఆధారంగా మనము ఒక ప్రమాణముగా చూసుకుంటూ ఉంటాం. సో అక్కడి నుంచి మరి 17-18వ శతాబ్దం నుంచి వాడబడుతున్న ఈ పదాలు లాటిన్ పదాలు అన్నమాట. మరి సెప్టువగెస్సిమాకు అర్థం ఏంటంటే
లెంటు ఆదివారానికి ముందున్న 3వ ఆదివారం. లెంటు ఆదివారానికి ముందున్న 3వ ఆదివారం. మరి ఈ 3వ ఆదివారం అయితే మరి ట్రిటో అంటే 3 అన్నది ఉపయోగించాలి. మరి ఇక్కడ సెప్టువగెసిమా అన్న పదము ఎందుకు వాడబడింది? దాని యొక్క అర్థం ఏంటంటే సెప్టువా అంటే 70, 70 దేనికి అంటే క్రీస్తు యొక్క పునరుద్ధాన ఆదివారానికి ముందున్న 70 రోజులు. ఇంచుమించు ఆ దగ్గర ఉన్న 70 రోజులు, ఈస్టర్కి ముందు వచ్చిన 70 రోజులు ఆ దగ్గర ఉన్న ఆదివారాన్ని మనము సెప్టువగెసిమా. మరి పోయిన ఆదివారము 70 రోజులైతే ఈ ఆదివారం ఏంటి? సెక్సాగెసిమా లాటిన్లోని దాని యొక్క అర్థం ఏంటంటే 60వ రోజు. వాస్తవానికి పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారానికి 8 రోజులు అవుతాయి. మరి ఎలాగా 10 రోజులు క్యాల్కులేట్ చేస్తున్నాం అని అంటే మళ్ళాను దేని నుంచి క్యాల్కులేట్ చేయాలనంటే ఈస్టర్ నుంచి ఉన్న మరి 60 రోజుల ముందు వస్తే ఈ సెక్సాగెసిమా. అలాగే మరి వచ్చే ఆదివారము మరి మనము ఆచరించబోతున్న ఆదివారము క్వింకాగెసిమా అంటే 50వ రోజు లాటిన్లోని 50th డే ఫ్రమ్ ఈస్టర్. 50th డేకి ముందున్న మరి 50వ రోజు. ఈ 70వ రోజుకి లేకపోతే గత ఆదివారానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇజ్రాయిలీలు మరి బబులోను చెరకు కొనుక్కోబడిన మరి కాలాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. 70 సంవత్సరాలు వారు మరి బంధకములోని ఉన్న 70 సంవత్సరాలు బంధకాల్లో నుండి దేవుడు మమ్మలను విడిపిస్తాడని ఆశతోటి వారు ఎదురు చూశారు. సో ఆ బాబిలోనియన్ క్యాప్టివిటీ, ఇజ్రాయిలీలు మరి బబులోను చెరకు వెళ్ళిపోయిన ఆ 70 సంవత్సరాలు, ఈ 70 రోజులు ఎందుకనంటే మనము దేవుని దగ్గర సిద్ధపడడానికి, దేవుని ఎదుట అయ్యా నేను బంధకాలలో ఉన్నాను, మరి చెరసాలలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నాను, నేను పాపిని, దయచేసి నన్ను క్షమించు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఎదుట దీనత్వము మనము కలిగి ఉండాలి. ఈ సెప్టువగెసిమా అయినా, సెక్సాగెసిమా అయినా, క్వింకాగెసిమా అయినా దేనికి అనంటే మనము దేవుని యొక్క మరి మేళ్లను లేకపోతే దేవుని యొక్క కృపను, కనికరము పొందటానికి సిద్ధపాటు అన్నమాట. టు గెట్ రెడీ ఆర్ టు బీ ప్రిపేర్డ్ టు రిసీవ్ గాడ్స్ బ్లెస్సింగ్స్. ఇంకొకటి మనము మర్చిపోతాం ఏంటంటే లెంటులోని మొదటి ఆదివారము అది క్వాడ్రాగెసిమా అని అంటారు. అది సాధారణంగా మనం ఉపయోగించము. క్వాడ్రా అంటే 40 రోజులు. ఈ క్వాడ్రాగెసిమాకు అదే 70 సంవత్సరాలు ఏదైతే సెప్టువగెసిమాకు ఉన్న ప్రాధాన్యత ఉందో ఈ క్వాడ్రాగెసిమాకు కూడా అదే ప్రాధాన్యత కలుగుతూ ఉంటుంది. ఆ ప్రాధాన్యత ఏంటంటే యేసుక్రీస్తు తనకు తాను 40 రోజులు ఆయన సిద్ధపడ్డాడు. దేవుని యొక్క పనిని చేయటానికి ఆయన సిద్ధపడ్డాడు. అంత మాత్రమే కాకుండాను ఈ క్వాడ్రాగెసిమా మరొక విషయాన్ని ఏం సూచిస్తుందనంటే మరి దేవుని దగ్గర నుంచి మరి నేనే గొప్పవాడను, నా అంతటి వాడు ఇంకా లేడు అని భావించిన ఇజ్రాయిలీలు దేవుని ప్రేమ పొందారు, దేవుని మనను పొందారు, దేవుని కనికరము పొందారు. ఎప్పుడైతే మరి దేవుని పైన మరి సొనగటము ప్రారంభించారో ఇజ్రాయెల్ ప్రజలు ఏమయ్యారు? కొన్ని రోజులు చేయవలసిన ప్రయాణము దాదాపు 40 సంవత్సరాలు వారు మార్గములోని ఇటు అటు తప్పిపోయారు. దేవుని దగ్గర దీనత్వము,
దేవుని ఎదుట ఆ నెమ్మది, దేవుని యొక్క కృపలోని మనం ఉన్నాము అన్న తలంపు మనలోని లేకపోతే, ఇజ్రాయిలీలు ఎలాగైతే 40 సంవత్సరాలు కష్టపడ్డారో ఆ కష్టము మనము పొందుకుంటాము అన్న మరి ఆ బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు మన మదిలోని ఉండాలి. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్, నేను ఏదైనా దేవుని ఎదుట యథార్థంగా లేకుండా తప్పు చేస్తే, నేను కూడాను కొన్ని మరి సంవత్సరాల్లోని కొన్ని దినాలలోని చేయవలసిన ప్రయాణము జీవితకాలం అంతా చేస్తూ ఉంటాం. ఇజ్రాయిలీలకు మరి కలిగిన మరి దురదృష్టవంతము ఏంటంటే, దేర్ ద సాడ్నెస్ ఏంటంటే, వారు ఎవరైతే దేవుడు వాగ్దానం చేసిన భూమిని చూడాలని ఆశపడ్డారో వారు చూడగలిగారా? నాకు తెలిసి చూడలేదు. మనము కూడాను మరి రక్షణ పొందినప్పుడు, బాప్టిజము పొందినప్పుడు, దేవుని దగ్గర ఏదైనా శ్రమ పొంది మనం మేలు ఒక్కసారి పొందిన తర్వాత మనం ఏమనుకుంటాం? ఆఫ్ కోర్స్ ఇది పాస్టర్లకి కాలర్ అనుకోండి, దీన్ని ఎగరేయకూడదు. మనం కాలర్ని ఎగరేస్తాం. ఇంకా నా అంతటోడు ఇంకా ఎవరు లేరు, నేనే గొప్పవాడను. ఒక్కసారి మరి మానవ జీవితంలోని ఆలోచన వచ్చిందంటే అది ఎవరైనా నెట్ ఎనీ స్టేజ్ దేవుడు మరి నీకు స్ట్రైట్గా ఇవ్వాల్సిన ఆశీర్వాదము ఇంకా నువ్వు చూడు. దాని కొరకు నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడాలా? ఇజ్రాయిలీలు మరి ఆ కథ నుంచి మనం తెలుసుకుంటాం ఏంటంటే 40 సంవత్సరాలు దేవుడు వారితో ఉన్నాడు, మాట్లాడాడా లేదా? ఎండ దెబ్బ తగలకుండాను, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండాను, వారు మరి ఎక్కడ విత్తకుండాను, ఎక్కడ కోయకుండాను, ఏ శ్రమ వారు చెవంటను కూడాను ఎక్కడ చిందించకుండాను, దాహం వేస్తే మరి ఎడారిలోని బండ నుంచి నీళ్ళు రావటము, ఇవన్నీ చూశారు. కానీ దేవుడు మరి ఏ స్థలానికైతే తీసుకుని వెళ్తానని వాగ్దానం చేశాడో వారు వెళ్ళలేకపోయారు. యేసుక్రీస్తు జీవితంలోని ఆ 40 క్వాడ్రాగెసిమ యొక్క ప్రాధాన్యత ఏంటంటే, మరి దేవుని ఎదుట మనము ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయంలోని మనము ముందుకు కొనసాగాల. ఆ సహాయంలోని మరి ఆయన తనకు తాను సిద్ధపడుతున్నప్పుడు మరి థియాలజీలోని యేసుక్రీస్తుని కేవలము దైవముగానే మనము చూడం. థియాలజీలోని దేవుని యొక్క వాక్యం కూడా అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏంటంటే మరి దేవుడు మరి 100కు 100% దైవత్వం కలిగిన వాడు, అదే ఈక్వల్గా 100కు 100% ఆయన సామాన్య మానవుడు. మనకు ఎలాగ ఆకలేస్తుందో, మనకు ఎలాగా మరి ఇబ్బందులు కలుగుతున్నాయో, నిద్ర వస్తుందో, నీరసం వస్తుందో, మరి మనం ఎలాగా మరి ఎన్ని టెంప్టేషన్స్ ద్వారా మనము వెళ్తున్నాము, యేసుక్రీస్తు కూడా అటువంటి టెంప్టేషన్స్ కలిగాయి. ఉదాహరణకు ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన సేవ ప్రారంభిద్దామని ఎడారి నుంచి బయటికి వస్తుంటే సాతాను ఆయన ముందు 3 సార్లు శోధన, టెంప్టేషన్స్ కల్పిస్తుంది. అందులోని పెద్ద టెంప్టేషన్ ఏంటంటే, నువ్వు ఒక్కసారి మరి నువ్వు చాలా మంచివాడవయ్యా అని ఒక్క మాటను చాలు, ఈ లోకమంతా నీకు ఇచ్చేస్తాను, నా ఎదుట నీవు సాష్టాంగపడు, నువ్వు చనిపో అవసరం లేదు, నువ్వు ఇబ్బంది పడవలసిన పని లేదు. ఒకవేళ యేసుక్రీస్తు ఆ దినాన సాతాను ఎదుట సాష్టాంగపడి మరి నమస్కరించాడు అనుకోండి అబద్ధానికి, నాకు తెలిసి యేసుక్రీస్తుని 2025వ సంవత్సరాన మన రిడీమర్ లూథరన్ చర్చ్ ఆయన ఆహ్వానించినప్పుడు పెద్ద బ్యానర్ పెడతామేమో, దేవుని కుమారుడు యేసుక్రీస్తు ఈరోజు రిడీమర్ లూథరన్ చర్చ్ ప్రసంగం చేయడానికి వస్తున్నాడని మనం బ్యానర్స్ పెడుతున్నాం. దాని అర్థం ఏంటంటే ఇంకా ఇప్పటికీ కూడా ఆయన
బ్రతికే జీవించే ఉండేవాడు. బట్ దట్ ఈస్ నాట్ ద పర్పస్. యేసుక్రీస్తు ఆ 40 రోజుల తర్వాత పొందిన శోధనను ఆయన గెలిచాడు. ఆ శోధనను గెలిచిన తర్వాత, ఆ టెంప్టేషన్స్ని గెలిచిన తర్వాత ఆయనను ఇప్పటికీ మరి నిజ దేవుడు అని మనము జ్ఞాపకము చేసుకుంటుంటాం. ఆయన వాక్యము ఇంకా నిలబడి ఉంది. ఇందాక చదవబడిన మరి తిమోతికి రాయబడిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 4వ అధ్యాయం 5వ వచనము వరకు ఉన్న భాగములోని పౌలు తనకు తాను ఏమని చెప్పుకుంటాడంటే, నేను ఇన్ని శ్రమలు పొందాను, ఇన్ని ఇబ్బందులు పొందాను, ఇన్ని కష్టాలు పొందాను, కానీ చివరికి 12వ వచనంలోకి వచ్చేసరికి ఆయన ఏమని అంటాడంటే, నేను దేవుని ఎదుట యథార్థంగా నిలబడి నేను దేవుని సేవను చేస్తున్నాను. ఆ కిందనున్న మరి భాగాలను మనము గ్రహిస్తే అక్కడ మరి పౌలు ఏమని అంటాడనంటే, ఎక్కడా నేను కాంప్రమైజ్ కాలేదు. బట్ అట్ ద సేమ్ టైం పౌలు జీవితంలోని మనము ఏమి జ్ఞాపకం చేసుకోవచ్చు అని అంటే, ఆయన యేసుక్రీస్తు మరి కలిగి ఉన్నాడని, యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందాడని ఆయన ఎప్పటికప్పుడు గర్వపడుతూ ఉంటాడు. హీ వాజ్ సో జెలస్. అంటే జెలసీ కాదు, జెలసీ అంటే అసూయ. జెలస్ అని అంటే నేను దేవుని కొరకు మరి తృష్టన కలిగి ఉండటం, దేవుని కొరకు ఎలాగైనా ఏ పనైనా నేను బలముగా చేయగలను, ఎంత శ్రమ నా ముందు వచ్చినా నేను బలముగా నిలబడగలను అన్న ధైర్యము మరి పౌలు కలిగి ఉన్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఆయన దేవుని బట్టి దేవుని ఎదుట దీనత్వము కలిగి ఉన్నారు. మనము మన అనుదిన ప్రయాణాలలోని అనేక విషయాలు సమాజంలోని మనము చూస్తూ ఉంటాం. మరి మన ముందు మరి మన సంఘంలోని పెద్ద పెద్ద హోదాలు ఉన్నవారు ఉన్నారు. మనం ఊహించలేని స్థితిలోని మరి సమాజములోని ఈ ప్రభుత్వ మరి బాధ్యతలు వారు ఉన్నతముగా వహించారు. మరి కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఏంటంటే, వారి చేతిలోని ఎప్పుడు చూడని ధనము కూడా ఉండి ఉంటుంది. వారి చేతిలోని ఎప్పుడు ఒక మానవుడు కలిగి ఉండలేని అధికారము కలిగి ఉండొచ్చు. అరే ఎవరు చూశారు, నాకు ఈరోజు మరి టీ తాగాలనిపిస్తుంది, మరి ఉన్న ఈ డబ్బుల్లో నుంచి ఒక 100 రూపాయలు తీసి ప్యూన్కి ఇచ్చి వెళ్ళి టీ తీసుకునిరా, దానికి లెక్క ఉండదు. అది ఎవరికి మనం లెక్క చెప్పవలసిన పని కూడా లేదు. మనం భావిస్తాం ఆ హోదాలో ఉన్నాం కాబట్టి. కానీ మరి మనం ఎప్పుడు మన క్రైస్తవ గృహాల్లోని మన భోజన బల్ల దగ్గర ఎక్కడైతే భోజనం చేస్తామో కూర్చుంటామో కామన్గా మనం ఏం చూస్తామనంటే లార్డ్స్ టేబుల్ కదా, లార్డ్స్ సప్పర్. యేసుక్రీస్తు మేడగది పైన ఉండి వారి శిష్యులతోటి చివరిగా భోంచేసిన విషయం. కొన్నిసార్లు మరి దేవుని యొక్క వాక్యాన్ని కూడా అక్కడ రాయబడి ఉండటం మనం చూస్తాం. ఏంటంటే మన ప్రతి ఆహారములోని, మన ప్రతి ప్రార్థనలోని, మన ప్రతి సంభాషణలోని మరి ఎవరు గెస్ట్గా ఉన్నారు? యేసుక్రీస్తు గెస్ట్గా ఉన్నాడు. హీఈస్ అన్ అన్సీన్ గెస్ట్ ఇన్ అవర్ హోమ్. మన ఇంటి వరకే యేసుక్రీస్తు పరిమితమా? నాకు తెలిసి కాదు. మనము మరి కాలేజీలో ఉన్న, క్లాస్ రూమ్లో ఉన్న యేసుక్రీస్తు నీ పక్కనే ఉన్నాడు, నీతో పాటే ఉంటాడు. ఆఫీసులో ఉన్న నీ పక్కనే ఉన్నాడు. అనుకోవచ్చు, అరే ఈ రూమ్లో ఇంత పెద్ద ఆఫీస్ ఉంది, ఎవరు లేరు, 100 రూపాయలు తీస్తే. కానీ ఎవరు చూస్తున్నారు? మర్చిపోయాం మనం. సీక్రెట్గా యేసుక్రీస్తు అక్కడ కుర్చీ వేసుకుని, సింహాసనం వేసుకుని ఆయన కూర్చున్నాడు. అదే విషయము మార్కు సువార్త మనకు జ్ఞాపకం చేస్తుంది. మార్కు సువార్త 4వ అధ్యాయము 26వ వచనం 32వ వచనంలో, 26వ వచనం నుంచి 32వ వచనంలోనున్న భాగం. అక్కడ ఏంటంటే మరి దేవుని యొక్క వాక్యము ఏ విధముగా ఉన్నది అని అంటే ఒక
గింజ వలె ఉంది. అది 26వ వచనంలో నుంచి దాదాపు 29 ఈ 3 వచనాల్లో మనం ఏం చూస్తామనంటే ఒక మరి ఆ, ఆ, రైతు ఆయన విత్తనము నాటిన తర్వాత భూమి మీద పడిన తర్వాత అది ఏమవుతుందో మనకు తెలియదు. 27వ వచనంలోని రాత్రి అవుతుంది, పగలవుతుంది. ఆ విత్తనము ఇంకా మొలకెత్తట్లేదని అక్కడున్న రైతు ఇబ్బంది పడతాడు. కానీ తెలియకుండానే అది ఆ నేలలో పడిన తర్వాత అది మరి మొలకెత్తటము ప్రారంభిస్తుంది. రైతు పని ఏంటంటే విత్తనం నాటటము, లేకపోతే జల్లటము, నీరు కట్టటము, నీరు పోయటము. విత్తనాన్ని మొలకెత్తే పని రైతుది కాదు. ఇంకా లూకాసు వార్తలోని మరి అదే రైతు ఈ విత్తనాలను జల్లుతూ ఉంటాడు. అక్కడ కథ ఇంకా క్లియర్గా మనకేమర్థమవుతుందని అంటే, ఒక రైతు విత్తనాలు తీసుకుని ఆయన జల్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు. జల్లుకుంటూ వెళ్ళిపోతుంటే కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మార్గ మధ్యలో పడ్డాయి. కొన్ని విత్తనాలు రాళ్ళ పైన పడింది. కొన్ని విత్తనాలు ముళ్ళకంప పైన పడ్డాయి. కొన్ని విత్తనాలు మంచి నేలలోని పడ్డాయి. నాకు తెలిసి భూమి మీద పడిన ప్రతి విత్తనము మొలకెత్తుతుంది. రాయి మీద పడిన మనము మరి ఎప్పుడైనా ట్రెక్కింగ్కి వెళ్తే మరి ఫారెస్ట్లోకి వెళ్ళి చూస్తే రాళ్ళ మీద కూడా మొక్కలు మొలుస్తూ ఉంటాయి. మొక్క యొక్క లక్షణము ఏంటంటే మొలవటం, టు స్ప్రౌట్. మనిషిగా కూడాను దేవుని యొక్క వాక్యము మనలోకి వచ్చిన తర్వాత ఆ వాక్యాన్ని విని మనము స్ప్రౌట్ అవుతాం, మొలకెత్తుతాం. దేవుని వాక్యంలో నిజముగా ఉంది. ఈ వాక్యమును బట్టి ఈరోజు నేను యథార్థముగా ఉండాలి. మరి ఇదే ఆలోచన, ఇదే నా ఊహ డిసెంబర్ 31 జనవరి 1లో మనందరికీ క్రైస్తవులకు ఎక్కువగా ఉంటుంది. ఏంటంటే ఈ రోజు నుంచి మరి నాకు మంచి వాక్యం వచ్చింది, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుని యొక్క మాటలు నాతో మాట్లాడుతున్నాయి, నేను యథార్థంగా ఉంటాను. ఇప్పుడు వరకు నేను చేసిన తప్పులన్నీ నేను ఇంకా ఇక్కడతోటి ఆపేస్తాను, ఇంకా నేను దానిని ఎన్నడూ చేయను. జనవరి 2వ తారీఖు అవుతుంది, 3వ తారీఖు అవుతుంది, 4వ తారీఖు అవుతుంది, అయిపోయేసరికి అది ఏ వాక్యమో మర్చిపోతాం. మొలకైతే ఎత్తింది డిసెంబర్ 31వ తారీఖున. జనవరి 1వ తారీఖున బాగానే ఉంది. 2వ తారీఖు కూడాను ఆకులు వచ్చాయి, కొమ్మలు వచ్చాయి. 3వ తారీఖు వేర్లు కొంచెం కిందకి వెళ్ళడానికి ప్రయత్నము చేసింది. 4వ తారీఖు వచ్చేసరికి గాలి వచ్చింది, ఎండ వచ్చింది, పెద్ద తుఫాన్ వచ్చింది, పడిపోయింది. క్రైస్తవులుగా మనము కూడా అదే విధంగా ఉంటున్నాం. మన జీవితాల్లోని దేవుని యొక్క వాక్యం, ఆ కిందనున్న 30 వచనం నుంచి 32వ వచనంలో ఉన్న భాగము కూడా అదే మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆ విత్తనము మరి చక్కగా మొలుస్తే ఆ విత్తనం అంట చిన్నదైనప్పటికీ కూడాను అక్కడ చుట్టూరు ఉన్న పక్షులకు ఆశ్రయము కల్పిస్తుంది. ఇట్ గివ్స్ ఎ షెల్టర్. మనం ముందుగానే మరి మాడి మసి అయిపోయాము. దేవుని వాక్యంలో యథార్థంగా లేము, మంచి జీవితం మనం కలిగి లేము. ఏ విధంగా మనం ఇతరులకు ఆశ్రయం కల్పించగలం? కల్పించే స్థితిలోని మనం లేము. ఈ 70 రోజులు, లేకపోతే ఇంకా మనము ఈ ఆదివారం నుంచి మనం లెక్కేసుకున్నట్టు 60 రోజులు ఉన్న ఈస్టర్కి, దేవుని యొక్క పునరుత్థానానికి, ఈ 60 రోజులు మరి క్రైస్తవ జీవితము జీవించటం చాలా సులువు. దట్ ఈస్ సో ఈజీ. అగైన్ ఐ రిపీట్, క్రైస్తవుడిగా జీవించటము అది చాలా సులువు. నువ్వేం పని చేయవసరం లేదు, బైబిల్ చదవవసరం లేదు, బైబిల్ మూయి, ప్రార్థన చేయవసరం లేదు, సినిమాలకు వెళ్ళు, తాగు, తిరుగు, వీరి మీద వారి మీద చాడీలు చెప్పు, చెడ్డ ఆలోచన కలిగి ఉండు, బట్ స్టిల్ యు ఆర్ ఏ క్రిస్టియన్. కానీ మార్టిన్ లూథర్ చెప్తున్న మాట ఏంటంటే, క్రైస్తవుడిగా నువ్వు జీవించవచ్చేమో కానీ క్రీస్తులాగా నువ్వు ఎంత మాత్రము జీవించలేవు. ఆయన ఈ మాటకు మరి డైట్ ఆఫ్ వామ్లోని, వామ్ అన్నది ఒక ప్రాంతము,
WORM. డైట్ అని అంటే అక్కడ మనము కూర్చుని శాసనాలు రాస్తుంటాం, డిక్రీస్, లేకపోతే మనం ఏది డిస్కస్ చేసామో దాని యొక్క అవుట్కమ్ స్టేట్మెంట్. మనము నికే విశ్వాస ప్రమాణము, అపోస్తుల విశ్వాస ప్రమాణము మనం ఒప్పుకుంటాము కదా ప్రతి ఆదివారము. మన కమ్యూనన్ ఆదివారం వచ్చేసరి నికే విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుంటాం. ఇంకొక విశ్వాస ప్రమాణం కూడా ఉంది, అథనీషియస్ విశ్వాస ప్రమాణం. ఇంకొక విశ్వాసము కూడా ఉంది, చాల్సిడన్ డెఫినిషన్ అని అంటారు. ఇంకొక విశ్వాసము కూడా ఉంది, మరి అగస్టీనియన్ డెఫినిషన్ అని అంటాం, అలెగ్జాండ్రియన్ డెఫినిషన్ అని చెప్తూ ఉంటాం. కానీ పాపులర్గా మనము ఒప్పుకున్నది ఈ 2 విశ్వాస ప్రమాణాలు. వీటి యొక్క ఉద్దేశం ఏంటంటే, మేము క్రైస్తవులుగా ఎంతమంది కూడి, యాజకులుగా మరి మిషనరీలుగా ఎంతమంది మరి మేము ఒక దగ్గర చేరి మాట్లాడి మరి సంభాషించి ఈ వాక్యము పైన, ఈ విషయం పైన మేము ఆలోచించి చివరికి ఈ నిర్ణయానికి మేము వచ్చాం. దానిని మనము క్రైస్తవం విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుంటున్నాం. ఐ వాంట్ టు పోజ్ ఎ క్వశ్చన్ ఏంటంటే, మనము ఎప్పుడో రాసిన విశ్వాసాన్ని మనం ఒప్పుకుంటున్నాం, దాంట్లో ఎటువంటి తప్పు లేదు, అది బేసిక్ అది. కానీ నీ సొంత విశ్వాస ప్రమాణం ఏంటి? క్రైస్తవుడిగా యేసు క్రీస్తుని ధరించేవాడిగా నువ్వు ఏ విధముగా జీవిస్తున్నావు? నీవు జీవించగలుగుతున్నావా లేదా? మనము మరి ఏ మంచి క్రైస్తవ కుటుంబానికి వెళ్ళినా వారు ఏమని చెప్తారంటే, నేను బైబిల్ చదువుతానండి, పొద్దున్నే లేచి మరి 4 గంటలు మొదలు పెడతాను, టిఫిన్ వరకు నేను మరి బైబిల్ చదువుతూనే ఉంటాను. దట్ ఈస్ గుడ్. తర్వాత రోజుకి నేను 5 గంటలు మోకాల మీదే నిలబడి, మోకాల మీద ఉండి నేను ప్రార్థన చేస్తాను. దట్ ఈస్ సో నైస్. బయటకు వచ్చిన తర్వాత ఆ పక్కింటోళ్ళు మరి వారు కార్ని వాష్ చేసుకుని, బైక్ వాష్ చేసుకుని మరి ఉంటే మన గుమ్మం కొంచెం తడిచింది, ఏమని అంటాం? అసలు మీకు బుద్ధి ఉందా, ఉరుందా, ఇలాగే చేస్తారు మీరు, ఇదా? అప్పటి వరకు నువ్వు బైబిల్ చదివానని అన్నావు, 4-5 గంటలు, 4-5 గంటలు ప్రార్థన చేశానన్నావు. క్రైస్తవుడిగా జీవించడం చాలా సులువు. బైబిల్ చదివేస్తే, వాక్యము వింటే, మరి ప్రార్థన చేస్తే ఇట్ గోస్ ఆన్. కానీ మనము ఈ 30 నుంచి 32వ వచనంలోని చెప్పబడినట్టు ఆ వాక్యము ఏమవ్వాలా? ఫలించాలి. ఇఫ్ దట్ వర్డ్ డస్ నాట్ మేక్ ఆర్ కమ్ ఇన్ టు యువర్ లైఫ్, ఆ మాటకు, ఆ లోగోస్కి ఎటువంటి అర్థము లేదు. క్రైస్తవుడిగా మరి నేను జీవిస్తున్నా, నేను క్రైస్తవుడను చెప్పుకోవటం అబద్ధం. నువ్వు క్రైస్తవుడని నువ్వు చెప్పుకోవాలని అంటే దేవుని యొక్క మాట, వాక్యమును బట్టి నీవు జీవించాలి. ఆ వాక్యము నీలో ఉన్నప్పుడు ఎలాగ ఉంటావంటే, ఇతరులకు ఆశ్రయం కల్పించే స్థితిలోని నీవు ఉంటావు. ఇక్కడ స్థితి అని అంటే మనం ఇక్కడ చెప్పబడిన మాటను మనం సులువుగా అర్థం చేసుకుంటున్నాం. కానీ మనము ఇతరులకు నేను మరి నాకు చేతనైంది, నేను ఏదో చేస్తున్నానండి, వారికి అండగా ఉన్నానండి, మరి నేను మాట నేను ఇచ్చి వారిని ఆదుకుంటున్నానండి, నేను కౌన్సిలింగ్ ఇస్తున్నానండి, నేను వారికి కూరలు పంపిస్తున్నానండి, అన్నం పంపిస్తున్నానండి. దిస్ ఇస్ నథింగ్. అది కాదు దీని యొక్క ఉద్దేశం. ఆ చిన్న గింజ, ఆవగింజ పెద్ద వృక్షముగా మారటం అనంటే, నిన్ను చూసి ఇతరులు వారి జీవితాన్ని మార్చుకోవాలి. నాకు తెలిసి ఆ పక్షులకు మరి ఆ చెట్టు ఉంటుందని తెలుసా? తెలియదు. ఆ పక్కన ఇంకా చెట్లు ఉండుంటాయి, ఈ వృక్షము కంటే ఇంకా పెద్ద వృక్షాలు అక్కడ ఉండుంటాయి. ఇంకా అవి గూళ్ళు కట్టుకుని ఎక్కడొక్క దగ్గర మరి అవి నివాసం చేస్తూ ఉంటాయి. కానీ అక్కడ సరిగ్గా లేదని అవి విడిచిపెట్టి ఈ మరి ఆవగింజ ఒక వృక్షముగా మారింది, ఒక చెట్టుగా మారిందని ఎందుకు వచ్చాయనంటే, ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్పెషాలిటీ. మనము కూడాను ఈ లోకంలోని క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు ఇతరులకు
ఇన్స్పైర్ చేసే జీవితం మనం కలిగి ఉన్నామా లేదా? మరి యెషయా గ్రంథము చివరిగా, మరి యెషయా గ్రంథము కూడాను అది 10-11 వచనంలోని అక్కడ రాయబడుతున్నట్టు, జ్ఞాపకం చేయబడుతున్నట్టు ఏంటంటే, మరి పరలోకం నుంచి వర్షము కురిసింది. ఇట్ హ్యాస్ రెయిన్. మరి అక్కడ మరి దీన్ని మెటఫారికల్ లాంగ్వేజ్ అని అంటాం థియాలజీలోని. మెటఫారికల్ లాంగ్వేజ్ అంటే అక్కడ జరిగిందో లేదో మనకు తెలియదు, కానీ ఆ విధంగా జరిగితే ఇలాగా ఉంటుంది అని వారు భావించి చెప్పటం. ఆ మెటఫారికల్ లాంగ్వేజ్ ఈ మిగిలిన విషయాలను ఆ సంగతిలోని పెట్టటం. ఇక్కడ మరి వర్షాన్ని యెషయా దేనితోటి ఆయన ఆలోచిస్తాడనంటే, దేవుని యొక్క వాక్యము, ద వర్డ్, దాంతోపాటు ఆ వాక్యముతో పాటు దేవుని యొక్క రాజ్యము కూడాను ఇక్కడ స్థాపించబడుతుంది. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క వాక్యము స్థాపించబడినప్పుడు అక్కడ ఎటువంటి లోటు అన్నది ఉండదు. అక్కడ కిందన విత్తేవారు విత్తుతున్నారు, తినేవారు తింటున్నారు. వీ కెన్ సీ దట్ సర్ప్లస్నెస్. యేసు క్రీస్తులోని నీవు ఫలించి అభివృద్ధి పొందినప్పుడు, ఇతరులకు మాదిరికరమైన జీవితము నువ్వు జీవించినప్పుడు నీవు ఫలిస్తావు, అభివృద్ధి పొందుతావు. మరి దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి మనలను బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. మరొకసారి మరి సంఘ కాపరి అయిన రెవరెండ్ డాక్టర్ వి వంగూరి మాణిక్రావు గారికి, మరి సంఘ పెద్దలకు మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన హృదయములకును మన తలంపులకును కావలి ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రత్యేకమైన గీతం శ్రీ ప్రకాష్ రావు గారి కుటుంబం పాడతారు.
ఈ పాట మనం గుర్తు చేసుకోవటం ఒక విధంగా మంచిదేమో అని ఈ సందర్భంగా వాక్యాన్ని సందర్భంగా ఒక పాట నేను ప్రిపేర్ అయ్యాను, కానీ ఈ పాట పాడాలనుకుంటున్నానండి. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలవవలయురా, తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మట్టిలో కలవవలయురా, తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. ఒకేసారి జన్మిస్తే 2 సార్లు చావాలి, ఆరిపోని అగ్నిలో యుగ యుగాలు కాలాలి. క్రీస్తులో పుట్టినోడు 2వ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. క్రీస్తులో పుట్టినోళ్ళు 2వ మారు స్వర్గానికి ఆయనతో వారసులవుతారు. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలవవలయురా, తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. జన్మనిచ్చినవాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాథుడే. జన్మనిచ్చినవాడు యేసుక్రీస్తు దేవుడే, జన్మించక ముందే నిన్నెరిగిన నాథుడే. ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే నీ జన్మకు నిజమైన అర్థముందిలే. ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే నీ జన్మకు నిజమైన అర్థముందిలే. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా మరల మంటిలో కలవవలయురా, తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమోనో ఎవరికి తెలుసనకు. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమోనో ఎవరికి తెలుసనకు. నీలోని ఆత్మకు స్వర్గము నరకమో నిర్ణయించు సమయం ఇదే, కళ్ళు తెరుచుకో. నీలోని ఆత్మకు స్వర్గము నరకమో నిర్ణయించు సమయం ఇదే, కళ్ళు తెరుచుకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా ఇలా మరల మంటిలో కలవవలయురా, తీసుకొని పోలేడు పూచిక పుల్లైనా ఇలా సంపాదన వదలవలయురా.
దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్క పెట్టుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. ప్రైజ్ లార్డ్. స్పెషల్ ఆఫరింగ్స్ దేవుని నిమిత్తం ఆ దేవుడు చేసిన వేళకై హృదయపూర్వకమైనటువంటి అర్పణలు చెల్లించేవారు ముందుకు రావాలనని మనవి చేస్తున్నాను. దశమాంశములు ఇంకా ఇతరమైన అర్పణలు చెల్లించేవాళ్ళు ముందుకు రండి. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, నీ నామమునకు స్తుతులను చెల్లించుచు మీ ఆరాధనలో పాల్గొంటూ నీ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆధ్యాత్మికంగా మేము బలపడడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం. మరి విశేషంగా ఈ దినం నీ పరిశుద్ధ సన్నిధిలో నిలబడి నీవు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ నాయన అర్పణలు అర్పించిన వారి కొరకై ప్రార్థిస్తున్నాం. టి సోల్మన్ రాజు గారి కొరకు, దినేష్ గారి కొరకు, బోరుగడ్డ నిరీక్షణ్ రావు గారి కొరకు, బోరుగడ్డ అనిల్ ప్రదీప్ హర్ష కొరకు, పిల్లి మేరీ స్నేహలత గారి కొరకు, బోరుగడ్డ హేమలత గారి కొరకు, వై మంజుల గారి కొరకు, ఈ ప్రసన్న కుమారి గారి కొరకు నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆయన వీరందరి పట్ల మీ కృప అధికంగా ఉన్నది. దానిని అనుభవించు తమ హృదయపూర్వకమైన కానుకలను నీ సన్నిధిలోనికి వచ్చి అర్పించు ఉండగా ఈ అర్పణలను మీరు అంగీకరించమని వేడుకుంటున్నాం. నాయన, వారి ఉద్యోగాల్లో తోడయుండండి. వారి పని పాటలన్నింటినీ మీ కృపచేత దీవెనతో కప్పమని వేడుకుంటున్నాం. వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. వారు ఇక్కడ అర్పించినటువంటి అర్పణలను బట్టి కాదు కానీ వాళ్ళ హృదయంలో నీ కొరకున్న భక్తియు విశ్వాస్యతను బట్టి నీ వారిని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. మా ప్రభువా, నీ కొరకు నమ్మకంగా ఈ లోకమందు బ్రతకడానికి వారికి సహాయం చేయండి. మా తండ్రి, మానవులం మీరు మాకిచ్చిన దానిలో నుండి మేము నీ కొరకు ప్రత్యేకమైన భాగాన్ని తీసి దశమాంశములను తీసి అర్పించి ఉండగా ఈ అర్పణలను మీరు ఆశీర్వదించుతూ ఇక్కడ నిలవబడిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీరు దీవించండి. దయగల తండ్రి, ఇంకనూ మేము ఎలాంటి అక్కరతలో ఉన్నామో మీరు ఎరిగి ఉంటున్నారు. ఇక్కడ నిలబడిన నీ బిడ్డలు తమ హృదయాలలో ఇంకనూ దేని కొరకు ఆశించుచున్నారు. ఆయన మీ కృప చేత స్వస్థత, ఇంకను ఉద్యోగాల అభివృద్ధి, ఇంకను మా ప్రభువా తాము నీకు మంచి సత్య సాక్ష్యమైనటువంటి విశ్వాస జీవితాన్ని జీవించడానికి వారిని నీ కృపలో దీవించుమని వేడుకుంటున్నాం. ఈ కానుకలు నీ సేవార్థమై సంఘం యొక్క ఎదుగుదల కొరకై ఉండినట్లును
తద్వారా నీవే ఘనతా మహిమలు పొందుతూ ఇక్కడ నిలబడిన ప్రతి ఒక్కరిని పేరు పేరున వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి పంపుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థనను నీ పాదస్థానిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మన త్రియేక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమెన్. సంఘ కానుకలను సేకరించడానికి పెద్దలు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అందరము 575వ కీర్తన సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును అనేటువంటి కీర్తన పాడుతూ ఉండగా పెద్దలు వచ్చి కానుకలు సేకరిస్తారు. సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు ప్రేమించెను. వింతగా వలసినదంతయును సగుచు, వింతగా వలసినదంతయును సగుచు, వినయ మనసు గల విశ్వాసులకును సంతోషముతో నిచ్చడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. అత్యాశక్తితో నధిక ప్రేమతో అంధకార జనులందరకు సత్య సువార్తను చాటించుటకై, సత్య సువార్తను చాటించుటకై సతతము తిరిగెడు సద్భక్తులకు సంతోషముతో నిచ్చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. వేదవాక్యమును వేరు వేరు గ్రామముల నుండెడు బాలురకు సాధులు ప్రభుని సుబోధలు నేర్పెడి, సాధులు ప్రభుని సుబోధలు నేర్పెడి సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు సంతోషముతో నిచ్చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించెను. దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువలన్నిటి తీర్చుటకై నీకపు రక్షణ నిదరలోనలు, నీకపు రక్షణ నిదరలోనలు ప్రకలలో ప్రకటించుట కొరకై సంతోషముతో నిచ్చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. ఇయ్యండి మీకియ్యంబడునని ఇయ్యంగల ప్రభు యేసనెను. ఇయ్యది మరువక మదిని నోచుకొని, ఇయ్యది మరువక మదిని నోచుకొని ఇయ్యవలెను మన ఈవులనికను సంతోషముతో నిచ్చెడి వారిని ఎంతో దేవుడు ప్రేమించును. భక్తి కలిగి ప్రభు పనికి చుట బహు యుక్తమటంచును దారతతో శక్తి కొలది మన భక్తి నుండియా, శక్తి కొలది మన భక్తి నుండియా శక్తితో నిరతము నీయవలెను.
నైవేద్యలా నీకిచ్చు అర్పణలు నీవిప్పుడు గైకొనుమా. ప్రార్థించము. సర్వశక్తియు మిక్కిలి కనికరమ గల దేవా, మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి, నీవు మాకు అనుగ్రహించుచున్న ప్రతి మేలు కొరకై మా హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుచూ ఉన్నాం. ముఖ్యముగా నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తును మా కొరకు ఇచ్చినందుకు, నీ చిత్తమును కృపను మాకు బయలుపరచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచూ ఉన్నాం. ఈ దినమందు ఈ ఆరాధనలో పాల్గొనడానికి మీరు మాకు అనుగ్రహించిన ఆత్మ ప్రేరణ కొరకు, నీ సన్నిధి భాగ్యములో జీవించడం ఎంతో గొప్పది అని, ఒక్క దినము బ్రతుకుట 1000 దినముల కంటే శ్రేష్టమని ఎంచి నీ సన్నిధిలోనికి ప్రవేశించిన నీ విశ్వాసులందరి కొరకు, రెడీమర్ లూథరన్ సంఘ సభికులందరి కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచూ ఉన్నాం. ఈ దినమందు నీ వాక్యాన్ని మేము విన్నాం. రెవరెండ్ నిస్సి రత్న ప్రకాష్ గారు ఆయన వాక్యాన్ని అందించి ఉండగా, వాక్యాన్ని మేము హృదయములో సర్వదా ఫలించున్నట్లుగా నాటింప చేసుకునేటకు నీ ఆత్మశక్తిని మాకు ప్రసాదించుమని వేడుకుంటున్నాం. మీ దాసుని, వారి పరిచర్యను ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని దీవించండి. ముఖ్యముగా ఆయన ఎదురు చూచుచున్నటువంటి డాక్టరేట్ కొరకై ప్రార్థిస్తున్నాం. మీ కృపా సహాయం అనుగ్రహించి సమస్త విషయాల్లోనూ నీ కుమారుని ఆశీర్వదించుమని వేడుకుంటూ ఉన్నాం. దయగల ప్రభువా, రెడీమర్ లూథరన్ సంఘంలోనున్న ప్రతి కుటుంబము కొరకై మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబం నిన్ను ప్రేమించే కుటుంబముగా, నీ వాక్యమునకు లోబడి జీవించడానికి పూనిక కలిగిన కుటుంబముగా వర్ధిల్లునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ముఖ్యముగా మా తండ్రి, నాయన యవనస్తులు, చిన్న బిడ్డలు ఉన్నారు. వారికి నీ వాక్యము రుచిని కలుగజేసి వారు నిన్ను ప్రేమించి సేవించగలుగుటకై నీ ఆత్మ ప్రేరణ వారికి అనుగ్రహించాలని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, తల్లిదండ్రులు వారిని పెంచడంలో మీరు సహాయం చేయండి. బిడ్డలు తల్లిదండ్రులకు లోబడి జీవించడానికి వారికి నేర్పుమని మీ పాద సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, ముఖ్యముగా మేము ఈ సమయమందు ఆయన అనారోగ్య స్థితిలోనున్న వారందరి కొరకు మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, వసంతరావు గారు తెనాలి హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఆయన వారి కుమార్తె ఎలిజబెత్, వారి కుటుంబమును మీరు దీవించుమని, ముఖ్యముగా నీ దాసుని ముట్టి స్వస్థపరచుమని వేడుకుంటున్నాం. అలాగే హార్ట్ వీక్నెస్తో బాధపడుతున్న ఉమారాణి గారి కొరకు, టో సర్జరీ నుండి కోలుకుంటున్న జస్సింత్ రూప్ కొరకు, సర్జరీ నుండి కోలుకుంటున్న ఆండ్రూస్ గారి కొరకు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ నుండి కోలుకుంటున్న సౌజన్యవాణి గారి కొరకు, కిడ్నీ సర్జరీ నుండి కోలుకుంటున్న ప్రభుదాస్ గారి కొరకు, సీరియస్ ఎయిల్మెంట్ కొరకు ట్రీట్మెంట్ తీసుకుంటున్న శారదా ఆండ్రూస్ గారి కొరకు, బీపీ షుగర్ ఫ్లక్చుయేషన్స్తో బాధపడుతున్న రవీంద్రనాథ్ గారి కొరకు, హార్ట్ బ్లాకేజ్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్న జాన్ శ్రీనివాసరావు మదర్ కళ్యాణి బాయ్ గారి కొరకు, బ్యాక్ ఇంజురీతో బాధపడుతున్న మేరీ స్నేహలత గారి కొరకు, బ్యాక్ ప్రాబ్లంతో బాధపడుచున్న ప్రకాష్ రావు గారి కొరకు, బ్యాక్ సర్జరీ నుండి కోలుకుంటున్న సోలమన్ రాజు గారి కొరకు, క్రోనిక్ న్యూరో ప్రాబ్లమ్స్ నుండి
చందనారెడ్డి గారు క్రమముగా కోలుకుంటున్నారు. ఇంకా సంపూర్ణత స్వస్థత కొరకు స్వరూప ప్రదీప్ గారి కోడలు దివ్య తన చిన్న బిడ్డ క్షేమము కొరకు, నిరీక్షణ కుమార్ గారి కుమార్తె స్టెఫీ గ్రేస్కు క్షేమకరమైన డెలివరీ కలుగులాగునను, విదేశాలలో ఉన్న మన పిల్లలు జోసఫ్ ఫ్యామిలీ, అగస్టిన్ ఫ్యామిలీ, అనిల్, ప్రదీప్ అండ్ హర్ష, స్టెఫీ అండ్ అమరణాల్, సంగీత్, డాన్నీ, మేధస్వి, గేయా, మాధురి, సుశీల్ భాను ఫ్యామిలీ కొరకు, సంతోష్ భాను ఫ్యామిలీ కొరకు, బోర్డర్ ఏరియాలో పనిచేస్తున్న స్వరూప ప్రదీప్ గారి అల్లుడు చేతన్ కూతురు ప్రణయ క్షేమము కొరకు మేము ఈ సమయమందు విజ్ఞాపన చేయుచున్నాం. ప్రార్థనను ఆలకిస్తానని వాగ్దానం ఇచ్చావు. వీరందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. నీ చేయి చాచి వీరిలో ఉన్నటువంటి ప్రతి రోగాన్ని తొలగించి స్వస్థతనిచ్చి తద్వారా వారు నిన్ను ప్రేమించి సేవించగలుగుటకాய் నీ కృపాహస్తం వారికి అనుగ్రహించుమని వేడుకుంటూ ఉన్నాం. దగల తండ్రి, అలాగే వసంత కుమారి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమెను నీ సన్నిధిలోనికి మీరు పిలుచుకున్నారు. విడిచి వెళ్ళినటువంటి కుటుంబం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని నీ కృపలో, నీ వాక్యమందు, ఆత్మీయందు ఆదరించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగల తండ్రి, ఇంకనూ మేము నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి మనవి స్వీకరించి నిశ్చయంగా రెడీమర్ లూథరన్ సంఘాన్ని ఆధ్యాత్మికంగా బలపరచుమని వేడుకుంటూ ఉన్నాం. ప్రేమగల ప్రభువా, ఈ దినం అర్పించబడినటువంటి ప్రత్యేక కానుకల కొరకును సంఘ కానుకల కొరకును ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఇచ్చిన ప్రతి హస్తమును మీరు దీవించి వారిలో ఉన్నటువంటి ఇచ్చు బుద్ధిని మరింతగా ఆశీర్వదించి వారిని యొద్ద నుండి ఏవేవి ఆశిస్తున్నారో వాటన్నిటినీ మా ప్రభువా నీ కృప చేత అనుగ్రహించి వారు సంతోషభరితమైన జీవితాలతో నిన్ను సేవించులాగున బలపరచమనియు నిన్ను ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, ఈ సమయమందు మా ప్రభువా మేము నీకు నమ్మకమైన బిడ్డలుగా జీవించడానికి పూనిక తీసుకొని మేము సాగి వెళ్ళినట్లుగా కృపదయ చేయమని ఈ ఆదివారపు దినముల ఆశీర్వాదముల కొరకై కూడా నీకు వందనాలు చెల్లిస్తూ మరలా రానున్న ఆదివారము వరకు కూడా మేము మా జీవితాలను కొనసాగిస్తున్నప్పుడు మాకు మీరే క్షేమమును అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాం. దయగల దేవా, ఈ ప్రార్థనలన్నీ నీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరుగాక. మా అరుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోని తేక దుష్టుని మమ్ము తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రత్యేకమైన ఆ పాట శ్రీ నిరీక్షణ కుమార్ గారు పాడతారు. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం.
ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో ఈ లోక నటనాసలన్నీయు తరిగిపోవుచుండగా, ఈ లోక నటనాసలన్నీయు తరిగిపోవుచుండగా, మారాని వాగ్దానములన్నీయు నేనమ్మి సాగేదను. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, పలువిధ శోధన కష్టములు ఆవరించి ఉండగా, కలత చెందుచున్న హృదయమును కదలక కాపాడుము. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. నీదు కుడి హస్తములో నిత్యమున్నా నాకు సుఖక్షేమమేగా. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ప్రకటనలు గమనించండి. ఈ దినం అనగా ఈ ఆదివారం అందు రెడీమేడ్ లూథరన్ సంఘ ఆరాధనలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ మరియు జూమ్ ద్వారా ఈ సర్వీస్లో పాల్గొంటున్న వారందరికీ స్వాగతాన్ని పలుకుతున్నాను. ఒకవేళ మొదటిసారిగా ఎవరైనా వస్తే వారికి ప్రత్యేకమైన ఆహ్వాన్ని పలుకుతున్నాం. ఈరోజు మనకు మంచి దివ్యమైన వాక్యాన్ని అందించినటువంటి రెవరెండ్ రాబోతుంది డాక్టర్ నిస్సి రత్నప్రకాష్ గారికి మనం సంఘం తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలుపుతూ ఉన్నాను.
ఈ ఆరాధనలో బైబిల్ పాఠాలు చదివిన శ్రీ ప్రకాష్ రావు గారికి, వారి కుటుంబం అంతటికి, మరి చక్కని పాట పాడినటువంటి మేడం గారికి మీ అందరి తరపున, నా తరఫున కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలుపుతూ ఉన్నాను. పోయిన ఆదివారం మనము దేవునికి సమర్పించినటువంటి అర్పణలు లేక కానుకలు వివరాలు: జనరల్ ఆఫరింగ్ 6,650 రూపాయలు, స్పెషల్ ఆఫరింగ్ 34,100 రూపాయలు, మొత్తం 40,000 రూపాయల 750 రూపాయలు. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు, విదేశాలలో ఉన్న మన పిల్లల కొరకు, బోర్డర్ ఏరియాలో పనిచేస్తున్న స్వరూప్ ప్రదీప్ గారి అల్లుడు చేతన్, కూతురు ప్రణయ క్షేమం కొరకు ప్రార్థించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాం. నిన్నటి దినమున వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్న మోహన్ కుమార్ దంపతులకు మరొక పర్యాయం వారికి సంఘం తరపున శుభాకాంక్షలను తెలుపుతూ ఉన్నాం. ఈ నెల 4వ తేదీన వర్జిల్ విజయరావు గారి మొదటి డెత్ యానివర్సరీ సందర్భంగా విన్సెంట్ వినయ్ కుమార్ గారి ఫ్యామిలీ ఈరోజు మనకు లంచ్ హోస్ట్ చేస్తున్నారు. ఈ ఫెలోషిప్ లంచ్లో మీరందరూ పాల్గొనవలసినదిగా కోరుతున్నాము. ఈ సర్వీస్ అయిన తర్వాత మనం ఇక్కడే ఉండి వర్జిల్ గారు మన సంఘానికి చేసినటువంటి సేవలను కూడా మనము జ్ఞాపకం చేసుకుందామని తెలియచేయడం అవుతుంది. మీ అందరికీ తెలిసి ఉన్నట్లు నిన్నటి దినమన మన సీనియర్ సభ్యులు వసంత కుమారి గారు స్వల్ప అస్వస్థతతో ప్రభునందు నిద్రించారని తెలియజేయడానికి చింతిస్తున్నాం. ఈరోజు 2 గంటలకు తిరుమలగిరిలోని వారి స్వగృహం నుండి బయలుదేరి 3 గంటలకు జగద్గిరిగుట్ట సిమెట్రీలో భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటలకు వారి జ్ఞాపకార్థంగా ప్రేయర్ మీటింగ్ ఉంటుంది. వెన్యూ లొకేషన్ వాట్సాప్ ద్వారా మీకు తెలియచేయబడుతుంది. ఒక్క నిమిషం మనందరము వసంత కుమార్ గారి నిమిత్తం మరి శ్రద్ధాంజలి ఘటించాలని కోరుతున్నాను. అందరము లేచి ఒక్క నిమిషం సేపు నిలబడి ఆమెకి శ్రద్ధాంజలి ఘటిద్దాం. దయచేసి కూర్చోండి. వారి కుటుంబ ఆదరణ కొరకు మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుతున్నాను. నెక్స్ట్ సండే అనగా 15th ఫిబ్రవరి రెడీమర్ లూథరన్ సంఘంగా మనందరము ఆరాధనలో పాల్గొంటాం. ప్రత్యేకత ఏమంటే కమ్యూనియన్ సర్వీస్, ప్రభుభోజన సంస్కారము ఇక్కడ 10 గంటల నుండి ఆరాధన అనంతరం ప్రభోజన సంస్కారం ఆచరించబడుతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇందులో రేపు 15వ తేదీన వాక్యము అందించేవారు నేనే. మరియు బైబిల్ లెసన్స్ చదువువారు యాండ్రూ పాల్ గారి కుటుంబం బైబిల్ లెసన్స్ చదువుతారు. ఇంకా వారు ఒకవేళ పాట పాడినా వారికి ఆ కుటుంబానికి అవకాశం ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం. వాట్సాప్ ద్వారా తెలియజేయబడినట్లు ఈ నెల 18వ తేదీ నుండి లెంట్ సీజన్ మొదలవుతుంది. మరి ఆ రోజు నుండి ప్రతిరోజు చర్చిలో ప్రార్థన కూడికలు జరుగుతాయి.
ఎవరైనా తమ ఇండ్లలో ప్రేయర్ మీటింగ్ పెట్టుకోదలిస్తే ముందుగా తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ ప్రార్థనా కూడికలలో ఎవరైనా వాక్య పరిచర్య చేయదలసిన వాళ్ళు తమ పేర్లు ఇవ్వవలసిందిగా కోరడమైంది. ఇప్పటి వరకు కేవలం 4 లేక 5 మాత్రమే తమ పేర్లు ఇచ్చారని తెలుపుతూ ఉన్నాం. రేపటిలోగా మీరు పేర్లు ఇస్తే ఈ లెంట్ సీజన్ ప్రోగ్రాం ఫైనలైజ్ చేసి మీకు వాటిని గురించి వివరించడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినానికి సంబంధించిన ప్రకటనలు. అందరము కీర్తనల పుస్తకం నుండి 312వ కీర్తన మహావైద్యుండు వచ్చెను అనేటువంటి కీర్తన పాడదాం. మహావైద్యుండు వచ్చెను, ప్రజల్ని బ్రోచు యేసు, సహాయమీయ వచ్చెను, సంధింపరాని యేసును, మాధుర్యంపు నామము, వాక్య సారము, యేసు యేసు. నీ పాపమెల్ల పోయెను, మేలుందు యేసు పేర, కృపా సంపూర్ణ ముందుడి, యపార శాంతుడి యేసు. పిల్లను విశ్వాసముంచి యేసు, ఘనముగా స్తుతించుడి, మనము పొంగ యేసు. శరణ్యులైన వారిన ధరించునేంతో ప్రీతి. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక.
ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ప్రభువా మమ్మును దీవించి పంపుము నీ కృపనందించి అభివందనముల చేకొనుమా విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీ కగుతా యుగ యుగములకు నీకగుతాం. పగతుర ప్రేమించెడు శక్తి తగబొరుగును చూచెడి రక్తి మిగుల దయ చేయుము దైవా జగదేక కుమారా కీర్తి యుగ యుగములకు నీకగుతా యుగ యుగములకు నీకగుతా. గుడిలో వినిన నీ వాక్యము మా గుండెల పదిలము చేయగను గుడి బయటను నాచారములో నడువగదోడ్పడుమో క్రీస్తు యుగ యుగములకు నీకగుతా యుగ యుగములకు నీకగుతా. క్రైస్తవ మైత్రిని సంగములో విస్తరణము చేయగనేమో నేస్తవ భావములో కములో నిరపగదయగనుమో కీర్తి యుగ యుగములకు నీకగుతా యుగ యుగములకు నీకగుతా.